మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారు మా అన్న ప్రభాకర్ అన్న గారి మీద ఏవేవో కారు కూతలన్నీ కూశారు. అన్నగారు మీరు రోడ్ల మీదకి రాండి, ఆటికి రాండి అనేది మీకు ముందు నుంచి ఉండే అలవాటే. అది ఆ పొద్దు ఇద్దరు ముస్లిం మహిళలను ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పెట్రోల్ వేసి కాలుస్తే వాళ్ళని చూసేకి పొదాం రా అన్న అని నేను మీ వెంట వచ్చాను. ముందు రోజు సుధాకర్ రెడ్డి గారికి ఆడ చనిపోయారు అనంతపురంలో చూసి వచ్చేటప్పుడు మీరు ఏమంటారండి? ఆలోచించున్న ఒకటి, మళ్ళీ గెలుస్తాం ముష్కిన్, మేము గెలిచినప్పుడు వార్డుకి ఇద్దరిని మీ వాళ్ళని కాల్పిస్తామన్నారు మహిళలకు. ఇంత రాక్షస బుద్ధి పెట్టుకొని మీరు రాజకీయాలు చేసే వచ్చినారా? ఆ పొద్దు నుంచి నేను మీ ఇంటికాడికి కూడా రాలేదు ఎక్కువ. ఆలోచించండి, సివి రామన్ కాలేజీ కాడ దిగాను నేను మీ కారులోంచి. ఆ పొద్దు వరదాయపల్లి శివాజీ ఉన్నాడు, కందిగోపుల మురళి ఉన్నాడు కారులో, మీరు నేను డ్రైవర్. అంటే రాక్షసంగా కిరాతకంగా ఒకప్పుడు మంగోలులు దాడి చేస్తే ఎట్లా చనిపోయారో అట్లా తాడిపత్రిని మార్చాలనుకున్నారా మీరు? కొండారెడ్డి బుర్జ్ అంటారు, కోటిరెడ్డి సర్కిల్, అవన్నీ కడప కర్నూలు జిల్లాలండి. తాడిపత్రులు లేవు అవన్నీ. తాడిపత్రులు గాంధీ కట్ట ఉంది, అశోక్ పిల్లర్ ఉంది. ఈ రెండు చోట్లే ఆడన్నా డిబేట్ పెడతాంలేండి. మీరు అన్నగారు సూర్యప్రతాప్ రెడ్డి పేరు చెప్పుకొని వచ్చిన వాళ్ళు తాడిపత్రికి. అన్నగారు చనిపోవడానికి కారణమే మీరండి. ఫస్ట్ ఆడ జనాలను మీరేసుకొని తిరిగిరి, అన్నగారి కారుకి డ్రైవర్ లేకుండా చంపించిరి. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. మా ఎమ్మెల్యే గారు శుక్ర శని ఆదివారాలు పబ్బుల్లో గడుపుతుంటే మీ కొడుకులు ఆడ బార్లలో తాగి పడిపోతున్నారా? చెప్పండి. 1,000 ఎదుటివానికి చూపించేటప్పుడు 3,000 మీకు చూపిస్తుంటాయి. ఏం చెప్పి ఏం అవసరం? రాక్షస బుద్ధి ఉండేటోనికి అవే ఆలోచనలు ఉంటాయి. అభివృద్ధి చేయాలనుకున్నోనికి అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంటుంది. ఇప్పటికైనా ఆ కారు కూతలు మానుకొని మామూలుగా ఉంటే బాగుంటుంది. మీరు నిన్న చెప్పిన దానికి మైనారిటీలు ఖండిస్తున్నాం. ముస్లింలకు నువ్వు ఒక ద్రోహివి. 2.5 సంవత్సరం ఫయాజ్ భాషకు దోచిపెడితే రూపాయన్న అకౌంట్ చూపించినారా? యాడికి కమిటీలు మార్చకి నీ కొడుకు డబ్బులు తీసుకొని లెటర్లు ఇస్తాడు. మళ్ళీ మాట్లాడే సిగ్గుందే నీకు? చెప్పున్నా. ఎందుకంటే నేను దుబారా మాట్లాడలేను. మీ ఇంటికి ఎన్నేళ్ళంటే సగం ముక్కల లైఫ్ సేవ చేసినోడిని నేను. నువ్వు కుక్కలు అంటావా? అంటే నువ్వు పందివా? మాట్లాడేటోళ్ళు కుక్కలు అంటావా? నువ్వు పందులోనివేమో. ఇప్పటి నుంచి మాట్లాడేటప్పుడు ఆలోచించు. ఫ్యాషన్ ఫ్యాషన్ ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ కాదు నువ్వు చేస్తుంటే, ఫ్యాషన్ చేస్తున్నావు. నీకు ఎక్కువ మాట్లాడడం నాకు కూడా అవివేకం కాదు, ఇడిచిపెడదాం.